హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే విష్ణుప్రియ ప్రోమో ఎలా ఉంది, వాళ్ళ ఫాదర్ వచ్చిన ప్రోమో ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే కింద క్లియర్గా కామెంట్ చేయండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూసినాకనే ఏదైనా కామెంట్ చేయండి. అండ్ ఫ్యాన్స్ వారు ఎక్కువైపోతుంది అండ్ లొల్లులు అండ్ ఏమంటారు పర్సనల్ అటాకింగ్ అయితే చేయకండి ఏ కంటెస్టెంట్కి కూడా. ఇది పెద్దగా అయిపోతుంది అని అంటే అండ్ గౌతమ్ ఫ్యాన్స్ని బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అండ్ ఏంటంటే ఎక్కువ నెగిటివిటీని స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే కొంచెం పాపులేషన్ వచ్చింది, కొంచెం పాపులారిటీ వచ్చింది, విన్నర్ రేస్లోకి వచ్చారంటే ఇలాంటి చాలా పిఆర్ స్టంట్లు మస్తు జరుగుతుంటాయి. ఇవన్నిటికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ గౌతమ్ ఫ్యాన్స్ అనే కాదు, నిఖిల్ ఫ్యాన్స్ అయినా కూడా దేనికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు నచ్చింది కామెంట్ చేయండి, మీరు జెన్యున్గా ఓట్లు వేసుకోండి, అంతకుమించి ఇంకేం ఉండదు అనమాట. సో అనవసరంగా మధ్యలో పిఆర్ స్టంట్లకి మీరు అనవసరంగా బలైపోతారు, మీ కంటెస్టెంట్కి విన్నింగ్ ఛాన్స్ను దూరం చేస్తారు. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకొని ఎవరు ఏదైనా కామెంట్ చేసుకోండి, ఇంక అంతకుమించి ఏం లేదు. అండ్ విష్ణుప్రియ, సో మొత్తానికి విష్ణుప్రియ అసలు నిజంగానే హౌస్లో అద్దరిపోతుంది అనిపిస్తుంది నాకు. నిజంగా ఈమె నిజంగా ఇంత జెన్యూనిటీ ఉందా ఈమెలో, ఇంత కిడిష్ మెంటాలిటీ, ఇంత క్యూట్గా ఉంటుందా అనిపించింది నాకు. ఈరోజు ఎపిసోడ్ చూడండి, అద్దరిపోతుంది నీకు. లైవ్లో ఆల్రెడీ వీళ్ళ ఫాదర్ వచ్చింది అయితే జరిగిపోయింది. అండ్ వీళ్ళ ఫాదర్ ఎంత స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్తున్నాడు అంటే అంత స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్తున్నాడు. అండ్ ఇన్ని రోజులు వాళ్ళ కూతురికి దూరం ఉన్న ఆ క్యూట్నెస్ అనేది అండ్ హౌస్లో అంత బాగా కనిపిస్తుంది. అండ్ విష్ణుప్రియ నిజంగానే ఇంత జెన్యూనిటీ ఉందా విష్ణుప్రియ కంటే? ఖచ్చితంగా ఉంది. నాకు తెలిసి ఈ ఎపిసోడ్ చూసినాక ఏ ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ విష్ణుప్రియ ఫేక్ అనే మాట రానే రాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈమె చేయాలనుకుంది ఖచ్చితంగా చేస్తుంది. అది కూడా వాళ్ళ ఫాదర్ చెప్పింది కూడా, వాళ్ళ ఫాదర్ క్లియర్గా చెప్పాడు, నువ్వు ఏదైతే పక్కన వాళ్ళ మీద చూపిస్తున్నావో అది చాలా బ్యాడ్గా వెళ్ళిపోతుంది, వేరే విధంగా వెళ్ళిపోతుంది, నెగిటివిటీ పెరుగుతుంది అని చెప్పేసి ఎంత అది స్ప్రెడ్ చేస్తున్నారో అది క్లియర్గా బయట నీ ఫ్యాన్సే హేట్ రైట్ చేస్తున్నారు అనే రేంజ్లో చెప్పినా కూడా సో విష్ణుప్రియ దాన్ని స్టాండ్ తీసుకొని చాలా నిజంగా ఇంత గట్స్ ఉందా విష్ణుప్రియకి అనిపించింది. ఎందుకంటే బయట చూసుకుంటే ఏదైనా ఏ సెలబ్రిటీ అయినా బయటకు వస్తే ఇది మనకు నెగిటివ్ అవుతుందని అంటే ప్రాబ్లం అయిపోతుందేమో, సో ఇది మనం చాలా రియాక్ట్ అవ్వలేము, ఈ సిచ్యువేషన్ని మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి, ఇది ఖచ్చితంగా మనం ఇది కంటిన్యూషన్ అవుతుందా లేదా తర్వాత విషయము. బట్ ఏంటంటే బయటకు వచ్చినాక కూడా అదే కంటిన్యూషన్ చేసుకోవచ్చు. కాకుంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఇంత నెగిటివిటీ వస్తుంది, అంతమంది ఫ్యాన్స్ ఉన్నప్పుడు వాళ్ళందరూ హేట్ రైట్ చేస్తున్నారు అంటే మనం మార్చుకోవాలి అని ఖచ్చితంగా అంటారు. ఏ కంటెస్టెంట్ అయినా అనుకుంటారు, ఏ కంటెస్టెంట్ అయినా అదే ఫీల్ అవుతారు. కానీ విష్ణుప్రియ విషయం వచ్చేసరికి వాళ్ళ ఫాదర్ వచ్చినాక వాళ్ళ ఫాదర్ అంతా చెప్తుంటప్పుడు కూడా సో నాకు నిజంగా అది అనిపిస్తుంది, దాన్ని నేను ఎందుకు కప్పిపెట్టుకోవాలి? ఆ సిచ్యువేషన్ ఇప్పుడు నాకు ఏదైతే ఫీలింగ్ ఉందో అది నేను బయటికి చూపిస్తున్నాను, నాకు ఉన్నదే కదా నేను చూపిస్తున్నాను అని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పింది. అయినా వాళ్ళ ఫాదర్ చెప్తున్నాడు అంటే ఏదన్నా ఉంటే ఈ 4-5 వారాలే కదా, తర్వాత ఏముండదు కదా. సేమ్ విష్ణు మన యష్మి వాళ్ళ ఫాదర్ చెప్పినట్టుగా నేను చాలా బాగా క్యూట్గా ఎంత బాగా చెప్తున్నాడు అంటే క్లారిటీగా ఈమెకి నువ్వు ఇది చేయొద్దు అని ముఖం మీదనే చెప్తున్నాడు, కానీ నాకు ఇది నచ్చింది నేను ఇదే చేస్తాను అని చెప్పేసి అంతే రియాక్షన్ చూపిస్తుంది. అరే ఇంత జెన్యూనిటీ లవ్ అయితే బిగ్ బాస్ సీజన్లో ఇప్పటివరకు చూడలే. ఇంత ఓపెన్గా ఒప్పుకొని కెమెరా ముందు ఇంత ఓపెన్గా మాట్లాడాల్సిన అది ఎవరికీ లేదు. బట్ విష్ణుప్రియ చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతుంది. ఈమెను చూస్తుంటే మనకు కిడ్డిష్ అనుకున్నాము, ఈమెకి ఏంట్రా చిప్పు దొబ్బిందా, ఈమె బ్రెయిన్ నత్తి అని ఈమెనే చెప్పుకుంది కదా, నిజంగానే ఈమెకి ఎంత బ్రెయిన్ ఉందా అని చెప్పేసి కూడా అనుకున్న సిచ్యువేషన్ నుంచి ఈ రోజు ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది విష్ణుప్రియకు. వాళ్ళ ఫాదర్ ఎంత డైరెక్ట్ చెప్పినా ఎవరైనా చెప్పినా అండ్ లైవ్లోనే ఆల్రెడీ డైరెక్ట్గా పృథ్వీ గురించి చెప్పింది, ఎవరు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఏది జరిగిపోయినా కూడా నా ఫస్ట్ ప్రయారిటీ మాత్రం పృథ్వీనే అని చెప్పేసి హౌస్ మేట్స్ అందరికీ చెప్పింది. అది ఏలో ఫ్లోలో చెప్పుంటారులే, ఫ్యామిలీ వీక్ వచ్చినాక మారిపోతుందిలే అనుకున్నాం. కానీ ఫ్యామిలీ వీక్ వచ్చినాక కూడా వాళ్ళ ఫాదర్ వచ్చినాక కూడా సేమ్ అదే రియాక్షన్ ఉంది. అండ్ వాళ్ళ ఫాదర్ కూడా దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేయగలిగాడు అని అంటే చేశాడు అని చెప్పుకోవచ్చు. అక్కడ మాట్లాడుతూ ఉంటే విష్ణుప్రియకు నచ్చాలి, విష్ణుప్రియకు నచ్చిన వాళ్ళు దొరకాలి, పెళ్లి చేయాలన్నప్పుడు తేజ పెళ్లి చేయాలి అని అడిగినప్పుడు సో విష్ణుప్రియకు నచ్చిన వాళ్ళు దొరకాలి, నేను చేస్తాను ఆ ఇన్ని రోజుల దూరం ఏదైతే ఉందో దాన్ని చాలా బాగా కన్వే చేయగలిగాడు. అండ్ అంతే పాజిటివిటీ తోటి అండ్ విష్ణుప్రియ చాలా బాగా యాక్సెప్ట్ చేసింది. ఎమోషనల్ కంటే ఎక్కువగా హ్యాపీనెస్ ఎక్కువ కనిపించింది విష్ణుప్రియలో. మనం ఇన్ని రోజులు ఏంటంటే ఎమోషనల్గా అయిపోతుంది, వాళ్ళ ఫాదర్ వచ్చినా వాళ్ళ సిస్టర్ వచ్చినా ఎక్కువ బాండ్ అయిపోతుంది, ఎమోషనల్ ఎపిసోడ్ ఎక్కువగా పడేది విష్ణుప్రియకే పడుతుంది అని చెప్పేసి నేను అనుకున్నాం కదా. కాదు, ఈసారి ఎమోషనల్ కంటే ఎక్కువ హ్యాపీనెస్ అనేది కనిపించింది. చాలా జోవియల్గా ఉండి అందరితోటి చాలా బాగున్నాడు, స్ట్రేట్ ఫార్వర్డ్గా. ఇది డైరెక్ట్గా ముఖం మీదనే చెప్పాడు అందరు హాల్లో కూర్చొని మాట్లాడేటప్పుడు. సో విష్ణుప్రియ నువ్వు ఇంకా చాలా బాగా ఆడాలి,
నువ్వు ఇది సరిపోదు అని చెప్పేసి అంటే నువ్వు అందరి ముందు ఇట్లా అనొద్దు, మనం పర్సనల్గా కూర్చొని మాట్లాడదాము అని అంటే, సో ఆ ఫాదర్ ఎంత జెన్యున్గా మాట్లాడుతున్నాడో డాటర్ కూడా అంతే జెన్యున్గా మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరు బాండింగ్ చూస్తే నిజంగా ఎమోషనల్ కంటే హ్యాపీనెస్ ఎక్కువగా అనిపించింది. ఆ ప్రోమోలో కానీ లైవ్లో ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మీ ఎపిసోడ్ చూస్తే మ్యాక్సిమం అది ఎక్కువ కట్ చేసేస్తారా, లేదంటే అందరిలాగానే తక్కువ కట్ చేసి ఒక 2-3 మినిట్స్ వేసేసి తర్వాత తీసేస్తారా తెలియదు, కానీ మొత్తానికి కొంచెం ఎక్కువగా చూపిస్తే విష్ణుప్రియకు వర్కౌట్ అవుతుంది. అండ్ విష్ణుప్రియ ఆల్మోస్ట్ అందరితో కూడా చాలా బాగా ఉంటుంది. పేరెంట్స్ వచ్చిన హౌస్మేట్స్కి పేరెంట్స్ వచ్చిన దాంట్లో కూడా ప్రతి ఒక్కరితోటి చాలా బాగా రిసీవ్ చేసుకోవడం కానీ చాలా బాగా మాట్లాడుతుంది. అండ్ మ్యాక్సిమం అందరికీ నచ్చేస్తుంది. ఆ నచ్చేస్తుంది అని అంటే ఆమె రియల్ ఒరిజినల్ క్యారెక్టరే అది అని డిసైడ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా మాట్లాడుతుంది అందరితోటి. ఏంటంటే ఇప్పుడు షోలో చేసినట్టు వెకిల్ చేష్టలు, ఆ నవ్వు, ఇలాంటివన్నీ చాలా కంట్రోల్ చేసి పద్ధతికి మారు పేరులాగా చూపించినట్టుగా, అది యాక్టింగ్ కాదు, వాళ్ళ రెస్పెక్ట్ అనమాట. వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ చాలా బాగా మాట్లాడుతుంది, చాలా బాగా రియాక్ట్ అవుతుంది. సో పృథ్వీ విషయంలో కూడా 100% స్టాండ్ తీసుకుంది. అండ్ పృథ్వీకి కూడా డైరెక్ట్ వాళ్ళ మదర్ వచ్చారు. వాళ్ళ మదర్ నీకు హౌస్లో ఎవరు ఎక్కువ ఇష్టము అన్నప్పుడు ఆ ప్రోమోలోనే చూపిస్తున్నారు, బట్ అంత సినిమా ఎపిసోడ్లో ఉండదు. బట్ మనకు కావాల్సిన అవుట్పుట్, వాళ్ళకి కావాల్సిన ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి కాబట్టి, సో నీకు ఎవరు హౌస్లో ఎక్కువ ఇష్టం అంటే విష్ణుప్రియ అని డైరెక్ట్గా పృథ్వీ వాళ్ళ మదర్ చెప్పడం. అండ్ వీళ్ళ ఫాదర్ కూడా ఆమెకు నచ్చిన వాళ్ళు దొరికితే ఖచ్చితంగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే పెళ్లి చేసేస్తాను అని చెప్పేసి అనడం. ఇది కొంచెం లవ్ ట్రాక్ అనేది నిజంగానే వర్కౌట్ అయిందా? విష్ణుప్రియ సైడ్ నుంచి అయితే ఖచ్చితంగా జెన్యున్గా అనిపిస్తుంది, జెన్యున్గా చేస్తుంది. ఎందుకంటే ఇన్ని కెమెరాస్ ముందు డైరెక్ట్గా మనమే ఫోకస్ అవుతున్నాం. ఫ్యామిలీ వీక్ అంటే మనన్నే ఫోకస్ చేస్తారు కాబట్టి, అయినా కూడా ఎక్కడ తగ్గకుండా నాకు నచ్చింది. ఇది వేరే విధంగా ఏదో 4 వారాలు ఉంటుంది, ఇదంతా వేరు కదా, బయటకు వచ్చినాక వేరన్నా కూడా లేదు అని చెప్పేసి మాట్లాడడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసింది అన్నమాట. అలా కొంతవరకు విష్ణుప్రియకి నిజంగా కలిసి వచ్చే అంశం. అండ్ ఈ ఎపిసోడ్ చూసినాక ఖచ్చితంగా ఈమె టాప్ 5లో ఉండొచ్చురా అనిపిస్తుంది ఎవరికైనా. టాప్ 5లో ఇంతకుముందుకే నేను చెప్పాను, ఈమె మేనేజ్మెంట్ కోటా అని కూడా చెప్పాను. కానీ ఈ రోజు ఎపిసోడ్ చూసినాక మీకు ఆ ఒపీనియన్ మారిపోతుంది. నాకే కాదు మీకు కూడా మారిపోతుంది ఆ ఒపీనియన్ అనేది. ఖచ్చితంగా ఆమె చాలా బాగా జనాలకు నచ్చేస్తుంది అన్నట్టుగా. ఈ రియల్ లవ్ ట్రాక్ అనేది ఎంతవరకు నడుస్తుందా లేదో తెలీదు. పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చారు కదా, వాళ్ళ మదర్ వచ్చినాక ఒక డెసిషన్కి వచ్చేస్తుంది, ఒక క్లారిటీ వచ్చేస్తుందేమో మొత్తం చూసినాక. సో ఎపిసోడ్ చూడండి, ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు విష్ణుప్రియ ఎక్కడ మాస్క్ వేసుకొని అయితే బిహేవ్ చేయట్లేదు. తనకు అనిపించింది చేస్తుంది, తనకు చేయాలనుకుంది చేస్తుంది, వద్దనుకున్నది మానేస్తుంది. ఇది తప్పు ఇది రైట్ అనేది కాదు. ఆమె మనసుకి ఏదనిపిస్తే ఆమె మైండ్లో ఏది ఉంటే దాంతోటే ముందుకెళ్తుంది, కానీ ఎక్కువ ఆలోచించి గజిబిజి గందరగోళం అయితే చెయ్యట్లేదు అనేది నాకు పర్సనల్గా అనిపించింది. బట్ మీకేమనిపించింది ఏంటి అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్